కేంద్రపాలిత ప్రాంతం యానంలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ రావడంతో అందులో భాగమైన యానం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ఏర్పాట్లు జరుగుతున్నాయి. యానం నామినేషన్లకు అధికారులు ఏర్పాట్లు చేశారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి గత ఎన్నికల్లో యానాం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఆ స్థానంలో మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు ఎన్ఆర్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. మరోపక్క సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్ కాంగ్రెస్ నుంచి టికెట్ దక్కించుకున్నారు. అదేవిధంగా ఈసారి యానాం అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగా సినీ నటుడు విజయ్ టీవీకే పార్టీ నుంచి కూడా తన అభ్యర్థిని రంగంలోకి దించారు. దీంతో వచ్చే నెల 4న ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో అసెంబ్లీ ఎన్నికల సందడి రాజుకుంది. ఇటీవల 5 రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ ఎన్నికల కమిషన్ ప్రకటించిన నేపథ్యంలో కేంద్రపాలితమైన పుదుచ్చేరి రాష్ట్రానికి కూడా ఎన్నికలు వచ్చాయి. అందులో భాగంగా యానాంలో ఇప్పటికే ఎన్నికల సందడి రాజుకుంది. ప్రస్తుతం అయితే నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఈసారి యానాం అసెంబ్లీ ఎన్నికలు చాలా రసవత్తరంగా మారాయనే చెప్పాలి. ప్రధానంగా ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్ ఇండిపెండెంట్గా గెలిచినప్పటికీ కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ దక్కించుకున్నారు. మరోపక్క 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి మొన్న సీటు వదులుకున్న మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు ఈసారి బీజేపీ ఎన్ఆర్ కాంగ్రెస్ కూటమి తరపున అభ్యర్థిగా నిలబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలు కూడా పోటాపోటీగా నువ్వా నేనా అన్నట్టు తలపడుతున్నాయి. మరోపక్క ఈసారి కొత్తగా ఏదైతే తమిళనాడులో సినిమా హీరో విజయ్ టీవీకి పార్టీని స్థాపించారో ఆ పార్టీ తరపున కూడా యానాం నుంచి అసెంబ్లీ అభ్యర్థులు కూడా నిలబడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఈ 3 పార్టీల అభ్యర్థులు ఎన్నికల్లో తలపడుతున్నారు. అయితే ప్రధానంగా చెప్పాలంటే ఈసారి యానాం అసెంబ్లీ ఎన్నికలు చాలా రసవత్తరంగా మారాయని చెప్పాలి. గత అసెంబ్లీ ఎన్నికల్లో మల్లాడి సీటు త్యాగం చేసి పుదుచ్చేరి సీఎం అభ్యర్థి అయిన రంగస్వామికి టికెట్ ఇక్కడ త్యాగం చేసిన నేపథ్యంలో పూర్తిగా అక్కడ పార్టీ ఓడిపోయింది. ఈ నేపథ్యంలో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఏదైతే అక్కడ ఇండిపెండెంట్గా ఉన్న గొల్లపల్లి అశోక్ గెలిచి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ గొల్లపల్లి అశోక్, బీజేపీ ఎన్ఆర్ కూటమి నుంచి మల్లాడి కృష్ణారావు, టీవీకే హీరో విజయ్ పార్టీ నుంచి మరొక అభ్యర్థి రంగంలో దిగుతున్నారు. దీంతో నువ్వా నేనంటూ కూడా వీళ్ళంతా తలపడుతున్నారు. ప్రధానంగా చూస్తుంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే ఏదైతే ఇండిపెండెంట్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ని గెలిపించినప్పుడు కూడా గడిచిన 5 ఏళ్ళలో యానాంని పూర్తిగా నిర్వీర్యం చేశారని, అతను యానాంని రక్షించుకోవాలంటే ఖచ్చితంగా తనను గెలిపించాలని చెప్పి మల్లాడి ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం యానాం అసెంబ్లీ ఎన్నికలు ఒక రకంగా అత్యంత ఆసక్తికరంగా మారాయని చెప్పొచ్చు. యానాం నుంచి కెమెరా పర్సన్ శ్రీనివాస్తో చొక్కాపారావు, ఏబీఎన్ ఆంధ్ర.